భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈ వీడియోలో భక్తి యోగము గూర్చి 2 మాటలు. పూర్ణ పురుషోత్తముడగు భగవానుని భక్తి యోగములో తడవకుండా ఏ యోగి కూడా ఆత్మానుభవమునందు పూర్ణత్వమును పొందలేడు. ఎందుకంటే భక్తి యోగము ఒక్కటే పరమ మంగళప్రదమైన మార్గము. భక్తి యోగముతో మిళితము కానప్పుడు జ్ఞాన వైరాగ్యములు ఎన్నటికీ పూర్ణత్వమును పొందలేవు. భక్తి యోగమనగా ఈ సమస్తమునందు పరమాత్మునిగా వెలుగొందుచున్న పూర్ణ పురుషోత్తముడగు భగవానునికి చేయు సేవయే భక్తియుత సేవ. అదియే భక్తి యోగము. ఎందుకనగా అది విశ్వసనీయమగు ఆత్మానుభవపతమై ఉన్నది. ఇదియే బ్రహ్మభావనము. మనుజుడు ఈ శరీరము తను కాదనే ఎరుకతో ఆత్మకు తను భిన్నం కాదని, అలాగే బ్రహ్మమునకు ఆత్మ భిన్నం కాదని అర్థం చేసుకునుటయే బ్రహ్మసిద్ధయే అను పదము యొక్క అర్థము. ఈ విషయమునే అహం బ్రహ్మాస్మి అని వేదం అంటున్నది. మనుజుడు తాను అనాత్మ కాదని, శుద్ధమైన ఆత్మయని తెలియుటయే బ్రహ్మసిద్ధి. లోకములో అనేక రకములైన యోగులున్నారు. అయితే వీరందరూ బ్రహ్మసిద్ధి పదమును అంత సులభముగా చేరజాలరు. ప్రతి యోగి కూడా బ్రహ్మానుభూతి పొందనిదే మరియు భగవానుని భక్తి యోగమునందు పరిపూర్ణముగా నెలకొననిదే ఎవరూ బ్రహ్మమును పొందజాలరు. మనుజుడు వాసుదేవుని భక్తియోగ సాధనలో పూర్ణముగా నిమగ్నమై ఉన్నప్పుడు భౌతిక జగముపై వైరాగ్యము, అలాగే ఆధ్యాత్మిక జ్ఞానము అప్రయత్నముగానే కలుగును. అనగా భక్తుడు జ్ఞానము కొరకు మరియు వైరాగ్యము కొరకు విడివిడిగా ప్రయత్నించనవసరం లేదు. భక్తియోగమే ఆత్మానుభవమునకు మంగళపదమని చెప్పబడింది. బ్రహ్మానుభవ ప్రాప్తికి భక్తియోగమునున్నది రహస్య మార్గమై ఉన్నది. భక్తియోగము ద్వారా వనగూడు బ్రహ్మసిద్ధి దేవదేవుని అనుభవమై ఉన్నది. భగవానుడే అఖిలాత్ముడై ఉన్నాడు. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని అనుభూతి పొందినవాడే ఇతర తత్వములను అనుభవించగలడు. ఆ సంపూర్ణ అనుభవమే బ్రహ్మసిద్ధి అనబడుతుంది. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శుభమస్తు.